సమానం చెప్పలేక మరి తప్పుకునే ప్రయత్నం ధోరణిలో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్ గారు. నిన్న పిసిసి అధ్యక్షుడికి వారి ఒక పత్రికా విలేకరుల సమావేశం అనంతరం వారు చూసినటువంటి చెప్పినట్టు సమానం అంతా కూడా సుదీర్ఘంగా చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దీనిపైన ఎలాంటి అవగాహన లేదు. వారికి దీని పట్ల అసలు దీంట్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే వారికి ఏం కూడా ఇంత కూడా వారికి నాలెడ్జ్ లేదు. వారు ముందుగా ఈ యొక్క సబ్జెక్ట్ పైన ఏదైతే 10,000 కోట్ల భారీ కుంభకోణం 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే మన కచ్చికచ్చిపోలినటువంటి స్థలం గురించి వారికి సబ్జెక్ట్ పైన ఈ యొక్క అంశం పైన ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడినారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. వాస్తవానికి గత చరిత్రలో వెళ్ళినట్టయితే ప్రభుత్వం ఎప్పుడైనా తప్పుదారి పడతా ఉంటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ తప్పు పని చేస్తూ ఉంటే పార్టీ కీలకమైన పదవులు ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు, ప్రభుత్వాన్ని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు సత్యనారాయణరావు గారు కానివ్వండి, కేశవరావు గారు కానివ్వండి, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రినే సరిదిద్దే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కేవలమైన ఒక అమ్మి మన గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలు బొమ్మగా మారినాడు పిసిసి అధ్యక్షుడు. వారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని వారి వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న తప్పులని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం చేయటమే కాక వారి తప్పులను సమర్థించుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన ప్రశ్నలను కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాడు. వారు వీటి గురించి మీకు చాలా క్లియర్గా చెప్పినాం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే మీరు చర్చకు వస్తారా అని అనడమే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వీరు మా నాయకుడిని, మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడినారు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పిసిసి అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రి పక్కన ఊడ్చబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది, మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని, మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మాడుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరికి వాళ్ళకి విచారణాధికారం లేరు. ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళనే అన్ని వాళ్ళే చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు వేసి ఇప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణలు వేస్తుంది. విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకు ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానం వాళ్ళు వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారేమో నేను అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన అంటాడు,
బయట పిసిసి అధ్యక్షుడేమో రేపు మాపో మీరు కూడా జైలుకు పోతారని ఈయన అంటాడు. అంటే చట్టం వీళ్ళకి చుట్టంగా మారిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి వారు చర్చకు రమ్మంటున్నారు ఈ అంశం పైన. తప్పకుండా ఈ అంశం మేము విచారణ జరిపించాలని చెప్పి కదా మేము అన్ని విచారణ సంస్థలకి మేము ఉత్తరం రాష్ట్రం దరఖాస్తు పెట్టాం. మీరు తప్పకుండా మీరు కూడా రాయండి. గతంలో రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిపైన ఆరోపణలు వస్తే వారే సిబిఐకి రాసి విచారణ జరిపించమని చెప్పి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా, పిసిసి అధ్యక్షుడు కోరుతా ఉన్నా, దమ్ముంటే మీరు విచారణకు ఆదేశించండి. మీ 10,000 కోట్ల కుంభకోణం బయటపడుతుంది. బయటపడితే ప్రజలు తెలుసుకుంటారు. పారదర్శకంగా ఉండండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు పోయా మీకు? తప్పకుండా మీరు ఎలాగైతే గతంలో సిబిఐ విచారణకి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మరి దరఖాస్తు పెట్టి మరి చేయమని చెప్పి కోరారో మీరు కోరండి. మీరు చర్చకు రమ్మంటున్నారు కదా, మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే నిజంగానే 10,000 కోట్ల రూపాయల ఈ 400 ఎకరాల మరి ఈ యొక్క భూముల్లో గచ్చిబౌలి భూముల్లో కుంభకోణం జరగకపోతే మీకు ఎందుకు భయము? సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పట్ల పూర్తిగా మరి పరిశీలించి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా. మరి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి సర్కారీ అరాచకం సృష్టిస్తుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మరి ఉల్లంఘించి బేఖాతరు చేసి సర్కారీ అరాచకం అంటారు దీన్ని. ఈ రకమైనటువంటి మరి అరాచకాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికో మాట వింత వింతగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో మరి యొక్క 10,000 కోట్ల రూపాయలతోని మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ గారేమో మేము రుణమాఫీ చేసినాం, రైతులకి బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పటి కూడా పూర్తి కాలేదు. ఈ 10,000 కోట్ల రూపాయలు జేబుల్లోకి పోయినాయి, కాంట్రాక్టర్ జేబుల్లోకి పోయినాయి స్పష్టంగా మేము ఆధారాలతో పాటు మేము తెలియజేస్తే మేము అమ్మి మేము రైతులకి రుణమాఫీ చేసినాం, రైతులకి మేము బోనస్ ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ పక్కదో పట్టించే ప్రయత్నం మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు చేసినారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఫ్యూచర్ సిటీకి వాడుతున్నాం, డెవలప్మెంట్ చేస్తామంటారు. వీరేమో మేము రైతులకి రుణమాఫీ కింద చేస్తామని చెప్తారు. ఎవరి మాట నిజమో మరి ప్రజలకి చెప్పాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడి పైన ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా వాళ్ళు పదే పదే మేము అడిగిన ఏ అంశం పట్ల కూడా సమాధానం చెప్పకుండా, చర్చకు రాకుండా, అసెంబ్లీలో కూడా అనేక అంశాలను చర్చకు రాకుండా తోక ముడుచుకొని పోయినారు. మీరు చర్చకు రా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు అంటా ఉంటే మా నాయకుడు కేటీఆర్ గారు అసెంబ్లీలో కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అనేక అంశాల పట్ల మేము చర్చకు సిద్ధమని చెప్పి ఛాలెంజ్ విసిరితే ఏ రోజు కూడా చర్చ పెట్టలేదు. మరి ఇప్పుడు వచ్చి చర్చ కోసం సిద్ధమా అంటారు. సిద్ధమే మేము పార్టీ ఉన్నది, మీరు పిలవండి మహేష్ కుమార్ గౌడ్ 7 గంటల చర్చ కోసం సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మేము మా పార్టీ ప్రతినిధికి నేను వస్తాను, మీరు రండి, మీరు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే వారికి పూర్తిగా అంటే పీక లోతుల్లో